హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఇదైతే పార్ట్ 2 వీడియో. ఇంకా మేమైతే అక్కడ నుంచి డైరెక్ట్ గా లోపల దర్శనంకి అయితే వెళ్ళిపోయాము. వెళ్లే దారిలో కృష్ణుడికి ఇష్టమైన గంధం బొట్టు అయితే పెడుతున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి పెట్టుకున్నా. ఒకసారి నాకు ఇది ఎలా ఉందో కింద కామెంట్స్ లో చెప్పండి. మేము వెళ్ళిన టైం అయితే జనాలు అయితే యావరేజ్ గా ఉన్నారు, కానీ అంతమంది రష్ లో కూడా మాకైతే చాలా బాగా దర్శనం అయింది. ఫోటోస్ అయితే తీయలేదు కానీ బట్ చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను, చూసేయండి. అన్నాళ్ళు అన్నేళ్ళు నీలోనే ఒకడై ఉంటాడు. బజే బాజే ఆటోళ్ళు బజే బాజే ఆటోళ్ళు బజే రే. అండ్ ఇప్పుడు మెయిన్ టాస్క్ ప్రసాదం దగ్గరికి అయితే వచ్చేస్తాం. మన ఇస్కాన్ కి ఫేమస్ అయితే ప్రసాదం. ఆ ప్రసాదంలో కూడా సాంబార్ రైస్ కి అయితే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఒకసారి ఈ బకెట్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇస్కాన్ ప్రసాదం ఎంత ఫేమస్. బట్ ఈ రోజు అయితే సాంబార్ రైస్ పెట్టలేదు. ఇంకా ఇచ్చిన ప్రసాదం తినేసి బయటకి అయితే వచ్చేసాం. ఇస్కాన్ కి ఎస్పెషల్ ఈ రోజు కొంతమంది కృష్ణుని చూడడానికి వస్తారు, ఇంకొంతమంది వాళ్ళ రాధను ఎత్తుక్కోవడానికి వస్తారు, ఇంకొంతమంది షాపింగ్ చేయడానికి వస్తారు, ఇంకొంతమంది అయితే ఓన్లీ ప్రసాదం తినడానికే వస్తారు. ఏమైనా కానీ ఇయర్ కి ఒక్కసారి కృష్ణాష్టమికి ఈ రోడ్ లో ఉండే వైబ్ మాత్రం ఎక్కడ దొరకదు. ఇంకా మేము కూడా మొత్తం తిరిగి ఒక చిన్న మినీ షాపింగ్ చేద్దామని వెళ్తుంటే మా వాడు చూడండి ఒకసారి ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తోడుగా ఉండడం తొడుక్కొస్తే ఇక్కడ కూడా ఫోన్ వదలట్లేదు. ఇలాంటి ఫ్రెండ్స్ మీకు ఉంటే తప్పకుండా ట్యాగ్ చేయండి ఇలాంటి వాళ్ళని. ఇంకా షాపింగ్ మొత్తం చేసేసి అక్కడే ఉన్న జ్యూస్ షాప్ లో జ్యూస్ తాగి చిల్ చేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. మీరు మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ బాయ్. హరే రామ